సినీ హీరోయిన్ శ్రీలీల విజయనగరంలో సందడి చేసింది. ఆమెను చూసేందుకు యువత ఎగబడ్డారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై షాపింగ్ మాల్ కు చెందిన 25వ షోరూంను ఆమె విజయనగరంలో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజుతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లెయిన్ కిస్సులతో యువతను ఉర్రూతలూగించారు. లవ్ సింబల్ చూపిస్తూ జోష్ నింపారు, సెల్ఫీలు దిగారు. హీరోయిన్ శ్రీలీల నగరానికి వస్తుందని తెలియడంతో వేలాది మంది అభిమానులు చెన్నై షాపింగ్ మాల్ షోరూం వద్దకు చేరుకున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ డూప్ కళాకారుడితో యువతులు డాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై వెరీ ఫ్యూ టైమ్స్ దట్ ఐ కమ్ టు విజయనగరం. సో చాలా అందంగా ఉంది సిటీ. అండ్ ఇక్కడ ఎంత సినిమాలు ప్రేమిస్తారో నేను వచ్చినప్పుడే నాకు అర్థమైంది. లిటరలీ ఇట్ వాజ్ అసలు రోజు జనాలు సినిమా ఎంత ప్రేమిస్తారో నాకు అర్థమైంది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చెన్నై షాపింగ్. సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే కేసీఆర్ ఇంకెప్పుడు అసెంబ్లీకి రాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాటలకు జగ్గారెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ మెషిన్లు పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఎలాంటి సమస్య లేదని, ఎలాగో ఆయనకు తాగుడు అలవాటు లేదని చెప్పారు. వచ్చిన సమస్య అంతా హరీష్ రావు కేసీఆర్లకేనని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను అసెంబ్లీకి ఎంత రమ్మన్నా రావట్లేదని, ఈ టెస్టులు పెడతారని తెలిస్తే మొత్తానికే రావటం మానేస్తారని చెప్పారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెడితే బీఆర్ఎస్కే నష్టమని, కాంగ్రెస్కు ఎలాంటి నష్టం లేదని జగ్గారెడ్డి తెలిపారు. మేము రూలింగ్ పార్టీ, మేము ఎప్పుడు యాక్టివ్ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు ఇట్లనే రూలింగ్లో ఉంటాం, మేము ఎప్పుడు ఇట్లనే యాక్టివ్ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మీరు అట్లనే అపోజిషన్లో నుండి అట్లనే డ్రెస్సులు చేంజ్ చూసుకుంటూ తిరుగుండి మీరు అంతా. ఎవరన్నారు? హరీష్ రావు ఏమన్నాడు? అచ్చా, హరీష్ రావు ఏమన్నాడు అని అంటే, హరీష్ రావు కూడా ఎందుకు తొందర పడతాడో నాకు తెలుస్తలేదు. ఇప్పుడు నువ్వు ఒకటంటూ నేను మీ మామ నానాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళా నువ్వు సప్పుడు దాకా కూర్చుంటే హరీష్ రావు నేను మీ మామని అనుకుంటే ఇది నా తప్పు కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు గెలుపుతున్నావు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్? నువ్వు కూర్చోక ఏదో ఒకటి నడుస్తుంది కదా సినిమా ఇది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇది అవసరమా? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ తీసుకొచ్చి టెస్ట్ చేయాలి అని, అసెంబ్లీలో చేయాలి అని నువ్వు అనడం ఇది అవసరమా నీకు? అంటే ఈ మిషన్ పెడితే అసలుకే మీ మామ కేసీఆర్ వస్తలేడు. మిషన్ పెడితే ఎప్పుడన్నా వచ్చేది కూడా బంద్ అవుతాడు కదా కేసీఆర్ గారు. ఏమని అది కూడా బంద్ అవుతాడు. మాకేం ప్రాబ్లం లేదు. మీ మామ కేసీఆర్కే ప్రాబ్లం అవుతుంది. ఏది ఆ మిషన్ పెడతా అంటే నీ మామ కేసీఆర్ గారు మొత్తానికి అసెంబ్లీ రాకుండా మిషన్ పెట్టమంటున్నావా? దాని అర్థము అందుకే పెట్టమంటుండేమో. మరి వాళ్ళు తెలుసుకోవాలి, కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. అది రేవంత్ రెడ్డి ఏమన్నా ఒకటిగా ముందు పెడతాడు మిషన్ ఆడ. అసలుకే కేసీఆర్ వస్తున్నాడే రేవంత్ రెడ్డి సీఎం ఒత్తుకుంటుండు. నువ్వు మళ్ళా హరీష్ రావు ఏమో నువ్వు మిషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టమంటాడుతీవి. మొత్తానికే రాని కేసీఆర్ గారు. ఎట్లా హరీష్ రావు నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నువ్వు మీ మామది కేసీఆర్ కొంప మూస్తే ఎట్లా రాజకీయంగా? ఓకే, థ్యాంక్ యూ. చలో.
ఈ యొక్క మాట రాహుల్ గాంధీ గారి యొక్క మాట అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కొంత సమాచారం ఇచ్చే యొక్క ప్రక్రియలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీలో ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రతను మంటగలిపేలా కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్లో మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారు. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థత పాలన వల్లే ఇటువంటి దుష్ట సంస్కృతి బీజం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు, 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మచ్చ తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయడం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపు అనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే సామెతకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి, ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి, ఇది మీ ఊరు అని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ టీం ఇండియా క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామద సమయంలో స్వామివారిని సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎందుకు స్వామి చూసుకుంటారు? Sir, I'm very big fan of you, sir. Thank you. Hello.
హలో ఎందుకు స్వామి తోసుకుంటారు ఎందుకు మనమే కదా బాబు అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు సుబ్బు మంగదేవి రూపొందించిన యాక్షన్ మూవీ బచ్చలమల్లి. అమృతయ్యర్ హీరోయిన్. ఈ నెల 20న ఈ మూవీ విడుదల కానుంది. బచ్చలమల్లి తిరునాళ్లు పేరుతో హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ నటుడు కిరణ్ అబ్బవరం హాజరై మాట్లాడారు. తాను తొలిసారి అల్లరి నరేష్ ను కలిసినప్పటికీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో నరేష్ పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రసాద్ గారికి, చోటా గారికి సార్ హాయ్ సార్, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారికి అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు చాలామంది తెలుసు. అంకిత్ బ్రో లాంగ్ వే టు గో, ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు ఇప్పుడు. నాకు చాలా ఇష్టం మీ యాక్టింగ్ అంటే. ఖచ్చితంగా విల్ గో టు ప్లేసెస్. అండ్ సార్ హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. మా సినిమాలు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు. అలాగే అమృత గారికి మేము ఒకసారి, నేను ఆవిడకి గుర్తుందో లేదో, మేము ఎప్పుడు అని గారికి కాదనుకుంటా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడో అప్రోచ్ అవుదాని ప్రయత్నం చేసాం. తను రిప్లై ఇవ్వలేదు. తన గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ కలిసిన హీరో నా 10th క్లాసో ఇంటర్మీడియట్ అనుకుంటా. మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం. ఆ తలకోనలో అన్నది దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ. అప్పుడు ఫస్ట్ టైం అల్లరి నరేష్ అని కలిశాను. చాలా భయంగా అరే కలవచ్చా, ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా. ఆ రోజు ఆలీ అన్న చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసిన హీరో. నా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. చాలా ఇష్టం నాకు అల్లరి నరేష్ అన్న అంటే. బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. మోర్ దెన్ ఈ సినిమా మీ జర్నీ ఆడ పక్కన కూర్చొని, ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే, ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి 2008 అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్లరి నరేష్ అన్న. గమ్యం సినిమా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ ఆ ఇయర్లోనే పడ్డాయి. 2008 మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుందండి. ఐ మేబీ రాంగ్, ఇలా నేను చెప్పచ్చో లేదో. ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్, అన్ని ఎమోషన్స్, కామెడీ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ కానీ, ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికో ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి, అన్నకి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు, అన్నకి కదా ఇవ్వాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేశారు, ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు, అల్లరి నరేష్ అన్న హీ డిజర్వ్స్ బెస్ట్ కదా, ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా. నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను, సరే అన్న చూడొచ్చు కదా సార్ అంటే. నాకు అనిపిస్తుందండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి, చాలా కష్టం. ఆయన అంటే యాజ్ యాక్టర్గా అన్ని ప్రయత్నించాలన్నా, అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం. ఆయన ఎన్నో చేశారు. 2002 నుంచి 2024 ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో హీ డిజర్వ్స్ మోర్. ఇంకా ఆయనకి మనం ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో అన్నకి అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ, బట్ యాజ్ ఎ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి అన్నకి ఏదన్నా. అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్. ఖచ్చితంగా బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 2 వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చైతన్, విష్ణుతేజ్ వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం.
చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదన్నారు. ప్రధాని కావాలంటే రాహుల్ గాంధీ కల నెరవేరడం వల్లే ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. అసలు రాహుల్కు ప్రజా సమస్యలపై అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు గురువింద గింజలా ఉందన్న కిషన్ రెడ్డి, అదానితో మా పార్టీకి ఏదో సంబంధం ఉందన్న ఆయన అదే అదానితో వాణిజ్య ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. ఈరోజు జార్జ్ సొరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వుల పాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడం మనవి చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినా
భయం అనేది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే లేదని మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెనుక నడుస్తున్న తాము కూడా ఎవరికీ భయపడమని ఆమె చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు ఎవరూ తప్పు చేయలేరని, మోసాలు, ఈవీఎం ట్యాంపరింగ్లతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ 6 అంటూ జనాలను మోసం చేసిన వాళ్లు సిగ్గుపడాలన్నారు. 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం ఆగిపోయిందని హెచ్చరించారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటే ఎదుర్కొంటామన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా పనిచేసే హెరాస్మెంట్ కేసులు వేయడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులందరం నియోజకవర్గంలో కార్యకర్తలను ఎప్పుడు అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరూ తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం. నియోజకవర్గాలన్నీ అభివృద్ది చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీసు అతికిచ్చిన డేటు, టైం అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జై. కాకినాడ జిల్లాలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. కొత్తగా ఎన్నికైన నీటి వినియోగదారుల సంఘాల సూచనలతో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు 845 కోట్ల నిధులతో రివైజ్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఖరీఫ్ ధాన్యం సేకరణ, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ పథకం అమలు, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన,
రోడ్లు, మరమ్మతులు, ఇసుక లభ్యత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అధికారులను సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈరోజు 19,000 లెక్కన తోలారు సార్. 16,000కి వస్తే అది సమ్మతంగా ఉంటుందన్నారు. దానికి ఇక్కడ కలెక్టర్తోనూ, రాజమండ్రి అక్కడ కలెక్టర్తో, ఇక్కడ మైన్స్ అక్కడ మైన్స్ వీళ్ళందరితో నేను మళ్ళా రేపు నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని 1 వారంలో డిస్కస్ చేసి వీలైనంత వరకు ఆ రేటు తగ్గించేదిగా చేస్తామని చెప్పాను. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పారో ఆ సమస్యలన్నీ చెప్పి అవన్నీ మినిట్స్ చేశారు కలెక్టర్ గారు. వాటన్నిటి కాపీ కూడా నాకు పంపించమన్నాను. నేను కూడా రెగ్యులర్గా అధికారులతో ఫాలోఅప్ చేసి అవన్నీ నెక్స్ట్ మీటింగ్ అయ్యే లోపల అవన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయటం రాక ఒక యుగోతో, అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకుంది, రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా. వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం. ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి, అది అధికారులు చేయాలా. కాన్స్టిట్యూషన్ తెలియదు, ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు, జీవోలు తెలియదు, ఎవరి పాటు వాళ్ళు చేశారు. ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే గత 6 నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేశాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలా. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. అయితే ఈ 6 నెలల్లో నేను మంత్రిగా, రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళతో క్లోజ్ చేయాల, క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది అనేది కాదు, అట్టే ఉంచి పెట్టారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన రోడ్డు కొంత తవ్వుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ స్టేట్స్కొని వెళ్ళిపోయారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇవన్నీ సాల్వ్ చేయడానికి కమిటీలు వేసి ఆ కమిటీలో డిస్కస్ చేసి మళ్ళీ అధికారులు వాళ్ళతో డిస్కస్ చేసి అనేక దఫాలు అది అయిన తర్వాత మళ్ళీ వాడు కోర్టుకు పోకుండా మళ్ళీ దాన్ని అథారిటీ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ మొన్న అసెంబ్లీ